హిస్టరీలో మన రికార్డ్స్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక ఘట్టం ఏంటంటే ఒక ఛాన్సలర్ కమింగ్ టు అవర్ టెంపుల్ అండ్ అది కూడా ఒక స్పిరిచువాలిటీ పైన మాట్లాడడం చాలా గొప్ప విషయం. వారు రచించిన కొన్ని పుస్తకాలు ఓం శ్రీ సాయిరామ్ అని, అలాగే జయ జయ సాయి అని కేవలం శాంపిల్స్. దాన్ని హిందీలోకి చాలామంది తెలియదని వారు హిందీలో కూడా తర్జుమా చేయించారు. చాలా గొప్ప వ్యక్తి. మనం ఒక ఉద్గ్రంథం నుంచి మనం ఎంత తవ్వుకోగలమని మనపైన ఆధారపడి ఉంటుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పదే పదే ఈ ఆలయానికి మీరు వచ్చి స్పిరిచువల్ డిస్కోర్సెస్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మీరు మాట్లాడాల్సిందిగా సభ తరపున మిమ్మల్ని అర్థిస్తున్నాను సార్. మనము ప్రశ్నలు యక్ష ప్రశ్నలు అంటుంటాం. యక్ష ప్రశ్నలు అనేది ఏంటో మనకు తెలీదు, అవి మంచి వచ్చేయడో మనకు తెలీదు. అలాంటి యక్ష ప్రశ్నల గురించి మనం అడగకుండానే ప్రశ్నలు జవాబులు వారే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వారిని పరిచయం చేయాల్సిందిగా మా మారుతి కిరణ్ గారు, డైరెక్టర్ విఎం పవర్ ఇంటర్నేషనల్ వారు. సభకు నమస్కారం. సాయిబాబా గారు నాకు ఒక కాగితం ఇచ్చారు, దాంట్లో ఈ విధంగా ఉంది. డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ, శైవ ఆగమ శాస్త్రంపై పిహెచ్డి, సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో సంస్కృత శాఖ అధ్యక్షుడు, శ్రీ శైవ మహాపీఠ ఆస్థాన పండితుడు, అష్టావధాని, గ్రంథకర్త, సద్గురు శివానందమూర్తి గారికి స్వర్ణ కంకణ సత్కారం. ఇది స్లిప్లో ఉంది. ఆర్య, మీ రాక మా అదృష్టం. మీ సమక్షం మాకు మరీ మరీ ఇష్టం. మీ అంతరంగం వినాలని, మీ ఆశీర్వచనం కావాలని ఈ సభ అభిలషిస్తున్నది. ఇట్లు షిరిడి సాయి సంస్థ, విఎం పవర్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం శైవపీఠే వసంతం తం శివానందముపాస్మహే. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం. ఈరోజు పరమానందంగా ఉంది. నాకు సుపరిచితమైన వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా చాలామంది ఇందులో ఉన్నారు. వంగపల్లి విశ్వనాథన్ గారు, నేను పనిచేసే సర్దార్ పటేల్ కాలేజీలో పాండు గారు ప్రిన్సిపల్, వారి గురువు గారు లేరు. అలాగే జయరామరెడ్డి గారు, సాయిబాబా గారు, ఇప్పుడంతా పరిచయమైన వ్యక్తులు. ఒక రెండు కుంభవృష్టి అద్భుతమైన వర్షాలు కురిసిన తర్వాత నేను మాట్లాడితే ఊరికే అలా చిన్న జల్లు పడినట్టుగా ఉంటుంది. కానీ వర్షం చిన్న జల్లు పడిన తర్వాత వెలిస్తేనే అది లోకానికి కళ్యాణం. ఒక బాడబడా వర్షం పడి మళ్ళీ ఆగిపోయింది అనుకోండి, లోకానికి ప్రయోజనం లేదు. రెండు కుంభవృష్టిలు కురిశాయి. చిరంజీవి గారు అద్భుతంగా మాట్లాడారు. వారు మాట్లాడిన మాటలు నేను ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అభివృద్ధి పథంలో సాగాలనే విషయాన్ని, పురాణాల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తాను. వారు మాట్లాడితే నాకు ఆంజనేయ స్వామి సముద్రలింగాన్ని గుర్తొచ్చింది. వస్త్రేణ వపుషావాచ విద్యయా వినయేన చ వకారై పంచబరిహీన నరో నాయాతి గౌరవం అంట. మనిషి 5 వకారాలు ఎప్పుడు కాపాడుకోవాలట. వస్త్రేణ, ఉన్న వస్త్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వస్త్రాలు కొత్త వస్త్రం కోసము ఇంట్లో రోజు డ్రెస్ కొనియమని ఇబ్బంది పెట్టకూడదు. ఉన్న వస్త్రాన్ని శుభ్రంగా. వపుష, శరీరం, ఉన్న శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మనం ఏ ధర్మాన్ని సాధించాలన్నా ముందు శరీరం సహకరించాలి. వీళ్ళు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారంటే శరీరం సహకరిస్తున్నారు.
కాబట్టి శరీరం వస్త్రేణ వపుష వాచ వాక్కు. ఈరోజు చిరంజీవి గారి వాక్కు ఇంత అద్భుతంగా మనల్ని చప్పట్లు కొట్టించిందంటే అలాంటి వాక్కు ఉండాలి. ఒకరు మాట్లాడితే జీవితాలు నిలబడతాయి, ఒకరు మాట్లాడితే జీవితం ఇక అయిపోయిందిలో వీడి మాట వినకూడదని నిరుత్సాహపడతాం. అలాంటి వాక్కులు ఉండాలి. వస్త్రేణ వపుషా వాచ విద్యయ, విద్య ఉండాలి, వినయం ఉండాలి. ఈ 5 ఉంటే 5 ఉన్నవాడే గౌరవాన్ని పొందుతాడు. ఈ 5 మకారాలు లేకపోతే నరో నాయాతి గౌరవాన్ని పొందలేడు. అందుకే మన వాళ్ళు బాగా ఆలోచించి పేర్లు పెడతారు. ఓ వ్యక్తి పుట్టే ముందు గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మదేవుడు ఆలోచించి చేస్తాడట. ఈ పని ఈ వ్యక్తి పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఏం చేస్తాడు, ఎంత చదువుకుంటాడు, ఎప్పుడు పరమపదిస్తాడు. పంచయిత, ఈ 5 గర్భస్థైవ దేహిన, దేహం ఈ గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయిస్తాడు. ఏమిటి? విత్తము, కర్మ, విద్య, ఉద్యోగం. ఏం పని చేస్తాడు? అందుకే మన వాళ్ళు బాగా ఆలోచించి పేర్లు పెడతారు. ఆయన చక్కని పేరు పెట్టి చిరంజీవి అని పేరు. అంటే మనకు 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ, పరశురాముడు, కృపుడు, వ్యాసుడు, చిరంజీవి. చిరంజీవి అంటే మనం సిరి అంటే చిరంజీవి కాదు, చిరంజీవ. చాలా రోజులు జీవించాలి. అలాంటి వాళ్ళు జీవిస్తే మనంతరం కూడా చాలా రోజులు జీవిస్తుంటాం. అలా ఆలోచించి పేర్లు పెడతారు. ఇప్పుడు మనం ఆలోచించకుండా ఇంటర్నెట్లో మరీ వెతికి పెట్టుకుంటున్నాము. పింకీ, పింకీ, టామీ, స్వీటీ అని పేర్లు పెట్టుకుంటున్నాం. ఏ లాభం లేదు, అర్థరహితం. అందుకే త్యాగరాజస్వామి గారు ఒక కీర్తన రాస్తూ, నీ మహిమన, నీ నామ మహిమన నిజముగా తెలుపేద మనస అంటాడు. రామాయణంలో మీ అందరికీ తెలుసు, సముద్రం మీద వారధి కడుతున్నప్పుడు అందరు సైన్యమంతా పనిచేస్తుంది. శ్రీరామ్ 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 అంటూ అందులో రాళ్ళు, రొప్పలు, చెట్లు, గుట్టలు దొరికితే తీసుకొచ్చి ఆ సముద్రంలో వేస్తే పైకి తేలుతున్నాయి, మార్గం ఏర్పడుతుంది. రామచంద్రస్వామి అనుకున్నాడట, నా పేరు రాసి వేస్తేనే ఇంత అద్భుతంగా బ్రిడ్జి తయారవుతుంది, నేనే స్వయంగా వేస్తే ఇంకెంత బాగుంటుందని ఈయన రాయి తీసుకొని ఊరుకుని మునిగిపోయింది. ఎవరి మహిమ? నీ నామ మహిమ. నీ మహిమ కాదు, నామంలో అంత మహిమ ఉంటుంది. అందుకే మన వాళ్ళు చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ల పేర్లు, తాత ముత్తాతల పేర్లు, అర్థవంతమైన పేర్లు పెట్టి సంస్కృతిని కాపాడారు. కాబట్టి అలా పేర్లు పెట్టుకున్న తర్వాత ఆ పేరుకు సార్థక్యం ఉండాలి. అలాంటి వాళ్ళు మహనీయులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు. సబ్జెక్టుకు వస్తున్నాను. ఈ ఎలా డెవలప్ అవుతుందండి పర్సనల్ డెవలప్మెంట్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని. రామాయణ మహాభారతాలు చదవండి. ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటాడు. సుందరకాండలో ఉంటుంది. రామాయణ 24,000 శ్లోకాలతో 6 కాండలతో ఉన్నటువంటి రామాయణం అంతా ఒక ఎత్తు, సుందరకాండ అంతా ఒక ఎత్తు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కవి, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం వనం, సుందరే కిం వసుందరం. సుందరకాండలో ఏది సుందరం కానిది? ప్రతిదీ సుందరమైనది. సుతరాం ఆద్రియతే ఇది సుందర, అందరిని ఆదరించేది సుందరకాండ. ఆ సుందరకాండ మలుపు తిరిగింది, మొత్తం రామాయణానికి కేంద్ర బిందువు అయింది. అక్కడికి వెళ్ళాడు ఆంజనేయ స్వామి, సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి 4 రోజులు దాటిపోయింది, సమాచారం లేదు. సీతాదేవి చాలా బాధపడుతూ ఉంది. ఇక ఏమనుకుంది? ఆంజనేయ స్వామి రాకముందు, ఆయన మాట్లాడకముందు ఏమనుకుంది సీతాదేవి? ఏ లాభం లేదు, తన జడతోనే తాను ఉరి వేసుకోవాలనుకుందట. మీకు తెలుసు జడ ఎలా ఉందంటే రాధాగోపాలంలో సేమ్లా ఉంది కదా, శ్రీకాంత్ స్నేహ. అద్భుతంగా ఆ జడ మీద ఒక పాట కూడా ఉంది, వాళ్ళు జడ ఈ జడ. అలాంటి జడ అద్భుతం, అర్థం కావాలని చెప్పాను. ఆ జడను ఉరితాడుగా వాడుకొని ప్రాణాలు తీసుకోవాలనుకుందట. అనుకున్న సందర్భంలో ఈ మహానుభావుడు వెళ్ళాడు. వెళ్ళి ముందట ఎవరికి అర్థం కాకుండా కేవలం నాకు సీతాదేవికి అర్థం కావాలనే ఉద్దేశంతో సంస్కృతంలో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ నేను సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ ఎవరికి అర్థమవుతుంది? రావణాసురుడికి అర్థమవుతుంది. రావణాసురుడు కూడా ఆయన అసురుడు. ఒకటి పక్కన పెట్టండి, మిగతా మంచి గుణాలు చాలా ఉన్నాయి. ఆయన లేకపోతే రాముని ఎట్లా గుర్తిస్తాం? చాలా ఉన్నాయి. ఆయన నవ వ్యాకరణ పండిత, సంస్కృతంలో ఉన్నటువంటి 9 వ్యాకరణాల్లో పండితుడు రావణాసురుడు. ఆంజనేయ స్వామి కూడా ఒక గొప్ప పండితుడు. అందుకే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవే. బ్రహ్మాండంగా ఆంజనేయ ఉపాసన చేస్తే అద్భుతమైన వాగ్దాటి, చిరంజీవి లాగా మీకు కూడా వచ్చేస్తుంది వాగ్దాటి.
నిర్భయత్వం, అరవగత, అజాడ్యం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాం అనుకుంటామే, ఇప్పుడే చేసేద్దాం అనుకుంటాం. అది ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్, అవి నేర్చుకోవాలి. ఈయన వెళ్ళి అద్భుతంగా చెప్పాడు, ఆనవాళ్ళు చూపించాడు, రాముడి కథ వినిపించాడు. అసలు రాముడు లక్ష్మణ సీతాదేవి బయలుదేరినప్పుడు ఆంజనేయ స్వామి ప్రవేశం లేదు కదా, సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కదా ఆంజనేయ స్వామి వచ్చింది. ఎలా నమ్ముతుంది? మొత్తగా నమ్మకం కల్పించాడు, అద్భుతంగా గానం చేశాడు, అప్పుడు నమ్మింది. అంతకుముందు ఉరి వేసుకోవాలనుకున్న సీత ఆంజనేయ స్వామి మాటలు పడిన తర్వాత, మాటలు విన్న తర్వాత అత్యద్భుతమైన ఉత్సాహం వచ్చేసింది. ఇక పర్వాలేదు, రామచంద్ర స్వామి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడన్నాడు. నేనే తీసుకెళ్తా, వస్తారా అడిగాడు సీతాదేవి. అలా ఉండాలి మాటలు. ఒక మాట ఏకశబ్ద సుప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి. ఒక శబ్దం కనుక అద్భుతంగా ప్రయోగిస్తే అది స్వర్గలోకంలో కామధేనువులాగా ప్రవహిస్తుందట. అలాంటి మాటలు మాట్లాడాలి. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్హీన నరో నాయాతి గౌరవం. అలా మాట్లాడగానే సీతాదేవికి ఆనందం. అందుకే సుందరే సుందరి సీత. సీతమ్మ సుందరము, ఆంజనేయ స్వామి సుందరము, ఆమె కూర్చున్న ప్రదేశం సుందరము, ఆంజనేయ స్వామి సుందరము. సుందరే కిం నసుందరం, ఏది సుందరం కానిది, ప్రతిదీ సుందరమే, ఆనందమే అయింది. కాబట్టి అలా ఆంజనేయ స్వామి మాట్లాడిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను, వస్తారని రానుంది. పరపురుషుని ముట్టుకోదు, మీకు డౌట్ రావాలి. రావణాసుడు తీసుకొని వచ్చేసాడు కదా, మరి అప్పుడు ముట్టుకొని వచ్చాడు కదా, సందేహం. ముట్టుకున్నాడా? ముట్టుకోవాలి. ఎలా వచ్చింది? ఆ వేలను తగిలించుకొని తీసుకెళ్ళాడు. అప్పుడు ఆవిడ సీతాదేవికి స్పృహలో లేదు. స్పృహలో లేనప్పుడు తీసుకెళ్ళాడు, ఆ మట్టి గడ్డ మీద అలాగే తీసుకెళ్ళాడు. కాబట్టి ముట్టుకున్న దోషం లేదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వెంట వెళ్ళినా, ఎంత రామభక్తుడైనా కూడా మీరు రానండి, వస్తాడు, మీరు చెప్పారు కదా, నాకు అద్భుతమైన ఉత్సాహం కలిగింది, నమ్మకం కలిగింది మీ మాటల మీద, ఇక పర్వాలేదు. అందుకే ఒక మహాకావ్యం వల్ల, ఇతిహాసం వల్ల, పురాణం వల్ల, ఇందాక జయరాముడు గారు చెప్పారు, కామము క్రోధములో ఈ 6 ఎలా నేర్చుకోవాలని మన సాహిత్యం నేర్పుతుంది. ఈ సాహిత్యం చదవడం మనం అలవరుచుకుంటే తప్పకుండా వాటి కోసం ప్రత్యేకించి అలా చదివినా కూడా అర్థం కానప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు ఆశ్రయించాలి, ముందు చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మన సాహిత్యంలో అద్భుతమైన వికాస దశకు తోడ్పడేటువంటి లిటరేచర్ చాలా ఉంది. నమ్మకం కలిగింది, వెళ్ళలేదు. ఆ తర్వాత ఈ లంకకు వెళ్లే ముందు సీతాదేవి ఆభరణాలు కొన్ని దొరికాయి. రాముడు గుర్తుపట్టలేదు. లక్ష్మణుడు చూపించాడు, నువ్వేమైనా గుర్తుపడతావా నాయన, ఈ వదిన గారు గట్ట సొమ్ములు ఆభరణాలు అంటే అలా అక్కడ పడ్డాయి కాబట్టి ఆ ప్రాంతం నుంచి అక్కడ వెళ్ళిందని తెలుసుకోవడానికి అడిగాడు. లక్ష్మణుని అడిగితే లక్ష్మణస్వామి ఏమన్నాడు? నాహం జానామి కేయూరే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురౌ త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య భుజకీర్తులు చూపించాడు రామచంద్రస్వామి. ఇవి వదిన గారియో కావో నాకు తెలియదు అన్నాడు. తర్వాత చెవుకు పెట్టిన బుద్ధులు కమ్మలు అంటారే అవి చూపించాడు రామచంద్రస్వామి. నాహం జానామి కుండలే, ఈ కుండలాలు కూడా వదిన గారివో కావో నాకు తెలియవు అన్నాడు లక్ష్మణుడు. చివరిగా ఏం చూపించాడు? గజ్జలు, కాలుకు ధరించే గజ్జలు చూపించాడు. నూపురౌ త్వభిజానామి నిత్యము పాదాభివందనాత్. గజ్జలు చూపించగానే ఎగిరి గంతులేసి ఈ వదిన గారిదే సందేహం లేదన్నాడు లక్ష్మణుడు. అంటే రోజు తల్లితో సమానంగా సీతాదేవి నమస్కరించేటప్పుడు ఆ కాళ్ళను చూశాడు కాబట్టి గజ్జలు గుర్తుపట్టి చెప్పాడు. ఇలా రామాయణ మహాభారతాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. వ్యాస వాల్మీకులకు రుణపడి ఉంటేనే భారతదేశము ప్రపంచము శ్రేయంగా, సుఖంగా, శాంతిగా ఉంటుంది. ఆ రెండు, ఈ రామాయణ మహాభారతాలు వ్యాస వాల్మీకులను మరిచిపోతే మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. వ్యాసుడు తన సాహిత్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తే ఆ వ్యాస సాహిత్యాన్ని అవలోకనం చేసుకొని షిరిడి సాయిబాబా గారు నిజ జీవితంలో వారిని ప్రవేశపెడుతున్నారు. ఆ వారి యొక్క సేవను ఆదర్శంగా తీసుకొని ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అది సాహిత్యము. ఆ సాహిత్యాన్ని ఇక్కడ నిజమైన మార్గంలో అనుసరిస్తున్నారు. అందుకే మీరు చాలా మంది తెలుసు, ఆషాఢ పూర్ణిమ రోజు ఎవరు కూడా
ఫోటోకి ఒక పువ్వు అయినా పెట్టారు. ప్రతి వారు ఎక్కడికి వెళ్తారు? షిరిడి సాయిబాబాకి వెళ్తారు. అవునా? అంటే ఏంటి? వ్యాస పూర్ణిమను, ఆషాఢ పూర్ణిమను, గురు పూర్ణిమను మనం సాయిబాబా పూర్ణిమగా భావించుకుంటాం, పర్వాలేదు. కానీ వ్యాసుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంత ఆషాఢ పూర్ణిమ సాయిబాబా పూర్ణిమగా మారిపోయిందంటే వ్యాసుడు రచించిన సాహిత్యాన్ని అక్షరాల సమాజంలో ప్రవేశపెట్టినటువంటి మహోన్నతమైన శక్తి ఆయన సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు. కాబట్టి అలా వ్యాస పూర్ణిమ ఇలా పరిణమించింది. 2 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని వక్త దశ సహస్రేషు శ్రోత భవతి వానవ అంటాడు. వక్తలు చాలా మంది ఉన్నారు, వినేవాళ్ళు వేరే కష్టం. కాబట్టి ఈ శ్రోతలను దృష్టిలో పెట్టుకుని వక్తలు మాట్లాడాలి ఎప్పుడు కూడా. కాబట్టి 2 నిమిషాల్లో ముగిస్తాను. అలా ఈ మహాభారతంలో కూడా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వైశాఖ మాసం, మే జూన్ ఆ ప్రాంతంలో విపరీతమైన దాహబాధ. ఆ దాహం తట్టుకోలేక ఎటువంటి చూస్తుంటే ఓ కొలను కనబడుతుంది. ఆ కొలను కనబడగానే పాండవుల చిన్నవాడికి సహదేవుడికి పని చెబుతారు, నీళ్లు తీసుకురమ్మని వెళ్తాడు. సహదేవుడు అక్కడే ఉంటాడు, నకుడు అక్కడే ఉంటాడు. నీళ్లు ఎవరు అలా జీవచ్చేవాళ్ళగా ఆ కొనలో నీళ్లు ముంచుకోవడం పడిపోవడం, నీళ్లు ముంచుకోవడం పడిపోవడం, ఎవరు రాలే. చివరిగా ధర్మరాజు వచ్చాడు. వచ్చి ఏంటి పరిస్థితిని చూస్తే అక్కడ కొలను దగ్గర యక్షుడు ఉన్నాడు, శాపగ్రస్తుడై. వచ్చిన తర్వాత ఏమిటయ్యా, 4 నీళ్ల కోసం పంపించాను, ఎవరు అందరూ జీవచ్చేలాగా పడి ఉన్నారు, చివరిగా నేను వచ్చాను అంటే యక్షుడు అంటాడు, నాకు చాలా పనింది మీతో, నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను, ప్రశ్నకు సమాధానం చెబితే అప్పుడు చూద్దాం వీళ్ళని బతికించడమా అలాగే ఉంచడమా, గ్యారెంటీ ఇవ్వడు. ధర్మరాజు అంటాడు, మీరు అడగండి చెబుతాను, నా తోచినంత వరకు. నోట్స్ లేవు, గైడ్ లేదు, టెక్స్ట్ బుక్ లేదు, పైగా పాస్ అవుతానో లేదు, ఫెయిల్ అవుతానో తెలియదు, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షనో తెలియదు. అన్ని చెప్పిన తర్వాత ఈ 4 మళ్ళీ జీవింపజేస్తారో కూడా గ్యారంటీ ఏమీ లేదు. వ్యాసుడు ఆయనే ప్రశ్న, ఆయనే సమాధానం ధర్మరాజు ద్వారా, యక్షుడి ద్వారా మనకు అందించాడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువి. ఒక ప్రశ్న మనందరి జీవన విధానంలో మనందరికీ ఉపయోగపడే ప్రశ్న ఏమిటి? చాలా మంది ఉన్నారు, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, ఎవరు సరియైన మానవుడు అని అడిగాడు. బుద్ధిమంతుడైతేనా, బాగా సేవ చేస్తేనా, మంచి పండితుడైతేనా, సమాజంలో మంచి పలుకుబడి ఉంటేనా, గొప్పవాడని పేరు తెచ్చుకుంటేనా, ఎవడు సరియైన మానవుడు అని అడిగాడు. ఎవరు? యక్షుడు. ఒకే ప్రశ్న చెప్తాను, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆధ్యాత్మికము, జనరల్ సైన్స్ అన్ని చాలా రకాలుగా ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు ఒక్క నిమిషం ఆలోచించి, దేవతాతిథి భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ కో న జీవతి. ఎవరైతే 5 పనులు చేస్తారో 5 పనులు చేసిన వాడే సరైన వాడవుడు. ఈ 5 పనులు చేయకపోతే వాడు మనిషియే కాదు అని చెప్పేస్తారు. ఏమిటి 5 పనులు? దేవత, ఏదైనా చేయండి, ఇదంతా దేవతా సేవనే. పరోపకారార్థమిదం శరీరం. భగవంతుడు ఎక్కడున్నాడు? దైవానాం మనుష్య రూపేణ. కాబట్టి మానవ సేవ, ఇందాక వారు చెప్పారు, మానవ సేవయే మాధవ సేవ. ఓ యజ్ఞము, ఒక యాగము, ఒక అన్నదానము, ఒక పూజ, ఒక పురస్కారము, వ్రతము, ఏది చేసినా జపము, తపము, అనుష్ఠానము, యోగము, యాగము ఏది చేసినా దేవతా సేవ. లేదా చక్కగా ఊడిచి ముగ్గు పెట్టినా, అలికినా, తోరణాలు పెట్టినా దేవతా సేవ. స్తోత్రం చదివినా దేవతా సేవే. చక్కగా దగ్గర కూర్చొని జపం చేసుకున్న దేవతా సేవ. ఇంటి రకాలుగా త్రికరణ 3 రకాల తపస్సు ఉంటుంది. దేవత, అతిథి, రెండవది అతిథి. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే కనీసం ఇవ్వాల్సినటువంటి మర్యాద. దేవత, అతిథి, భృత్యానాం. ఇది చాలా ప్రధానం. భృత్యుడు అంటే ఇంట్లో పని చేసేవాడు, సేవకుడు. అతన్ని మరిచిపోవద్దు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షమై వరం కావాలని ఏం కోరుకుంటారంటే మంచి పని మనిషి కావాలని కోరుకుంటారు. అట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు బాగా చూసుకోవాలి, ఏమి అనకూడదు. 2 రోజులు రాకపోయినా కూడా 3వ రోజు మళ్ళీ అంటే ఇంకా 4 రోజులు అసలే రాదు. అలా ఆ పని వాళ్ళు దొరకడం చాలా కష్టం. కాబట్టి వాడిని బాగా చూసుకోవాలి. ఎవరికి మనం పస్తులున్నా లేకపోయినా వాడికి ఇవ్వాల్సింది 30వ తేదీ గౌరవంగా ఇవ్వాలి. దేవత, అతిథి, భృత్యానాం. 2వ వారం ఏం కోరుకుంటారంట? దొరికిన పని మనిషి రోజు రావాలి. ఏ రోజు ఇర్రెగ్యులర్గా ఉండకుండా ప్రతిరోజు రావాలని కోరుకుంటాడు భగవంతుడు ప్రత్యక్షమైతే. 3వ వారం ఏమిటంటే మనం అప్పుడప్పుడు పెట్టిస్తాం కదా, ఇంట్లో పులిహోర అవి పెట్టిస్తాం, డబ్బాలు మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటారట. అలాంటి పరిస్థితి ఉంది. అంటే సేవకులు దొరకలేరు, లేరు, చేసేవాళ్ళు లేరు.
కాబట్టి ఉన్న సేవకుని కాపాడుకోవాలంటే అది కూడా మూడవ పని. దేవతా సేవ, అతిథి సేవ, దేవతాతిథి వృత్యానం పితృణాం, తల్లిదండ్రులకు. అది మరిచిపోతున్నాం మనం. అదొక్కటి తప్ప అన్ని చేస్తున్నాం. అందుకే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నారు. యక్ష ప్రశ్న అడుగుతాడు ధర్మరాజు అడుగుతాడు యక్షుడు, కేనస్మిన్ బుద్ధిమాన్ భవతి, మనిషి ఎలా బుద్ధిమంతుడు అవుతాడో అడుగుతాడు. ఒకే సెకండ్ లో చెప్పాడు, బుద్ధిమాన్ వృద్ధ సేవయ, వృద్ధులకు సేవ చేస్తే బుద్ధిమంతుడు అవుతాడ. ఇంట్లో నానమ్మనో అమ్మమ్మనో ఎవరండి ఒక టాబ్లెట్ తెచ్చిపెట్టరా అని తొందరగా తెచ్చిపెట్టామనుకోండి, బుద్ధిమంతుడు మావాడు అంట. అప్పుడే సర్టిఫికేట్ వచ్చేస్తుంది. లేదయ్యా బుద్ధిమాన్ వృద్ధ సేవయ, వృద్ధులకు సేవ చేస్తే బుద్ధిమంతుడట. కాబట్టి దేవత అతిథి వృత్యానాం పితృణాం, తల్లిదండ్రులకు చేయాల్సినటువంటి సేవ మన బాధ్యత, అలా చేయాలి. ఆత్మనః, ఇంకోటి ఏంటి, చివరిది హిమ్సెల్ఫ్, తనకు తాను ఏం కావాలో చూసుకోవాలండి. అది చూసుకోకుండా నేనేమైనా పర్వాలేదు, నా వాళ్ళు బాగుండాలి అంటే కుదరదు. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తనకేం కావాలో చూసుకోవాలి, తన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి. ఈ 5 పనులు. ఆత్మనః, తను డబ్బంతా ఉన్నా కూడా ఖర్చు పెట్టుకోకుండా లోభిగా ప్రవర్తిస్తూ ఎప్పుడు అంకిత భావంతో, మొత్తానికి అంకిత భావంతో పనిచేయకుండా తన శరీరానికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటూ ఇతరులకు చేయాలి. ఈ 5 పనులు దేవత అతిథి వృత్యానాం పితృణాం ఆత్మనః, తనకు తాను ఏం కావాలో చూసుకొని ఈ 5 పనులు చేసిన వాడికి వాడే ఈ ప్రపంచంలో నిజమైన మానవుడని ధర్మరాజు చెబుతాడు. అలా చాలా ప్రశ్నలు చెబుతుంటాయి. కించిత్ గురుతరం భూమే, భూమి కన్నా బరువైనది ఎవరంటే మాతా గురుతరా భూమే, తల్లి భూమి కన్నా గొప్పది, బరువు బాధ్యత స్వీకరిస్తుంది. పిత ఉచ్చతరంచ ఖాత్, ఆకాశం కన్నా ఎత్తైన వాడు ఎవడని అడుగుతాడు యక్షుడు. పిత, తండ్రి ఆకాశం కన్నా ఎత్తైన వాడు ఎలా ఆలోచిస్తాడు? అలా నా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, బాగా చదువుకోవాలి, వాడి కోసం ఏదైనా చేస్తానని ఉన్నతమైన ఆలోచన ఆకాశంగా ఎత్తుగా చేస్తారు. కాబట్టి పిత ఉచ్చతరంచ ఖాత్, ఖం అంటే ఆకాశం, నభోం తరిక్షం గగనం అనంతం సురవర్త్మఖం మనకు డిక్షనరీ చెబుతుంది. కాబట్టి ఇలాంటి మహోన్నతమైన సాహిత్యము మనము అభివృద్ధి పథంలో సాగడానికి చాలా ఉంది. ఆంజనేయ స్వామి ద్వారా కమిట్మెంట్ నేర్చుకోవాలి. ఆయన అసలు వెనక వెళుతూ ఉన్నప్పుడు, సముద్రాన్ని లంఘనం చేస్తున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చాయి. మైనాకుడు వచ్చి సాధారణంగా ఆహ్వానించాడు, ఒక్క ఆతిథ్యం తీసుకొని వెళ్ళయా, నీకోసం చాలా రోజులు ఎదురు చూస్తున్నాను, ఒక పూట భోజనం చేసి వెళ్ళి. నో, నా పని అయిన తర్వాతనే. ఒక పూట భోజనం చేస్తాడు, మధ్యాహ్నం అయింది కదా, సాయంత్రం మళ్ళీ డిన్నర్ చేసి వెళ్ళమంటారు. రాత్రి అయింది కదా, పడుకుంటే పొద్దున్నే వెళ్ళమంటారు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్. ఇలా ఒక రోజు అయిపోతుంది. అక్కడ గమ్యము, చేయవలసిన పని, చేయాల్సిన కర్తవ్యము ఉంది కదా. మైనాకుడిని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇక సిమ్మిక సురస వాళ్ళందరూ ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాడు. ఏంటంటే ఒక పని మొదలెట్టినప్పుడు కమిట్మెంట్ ద్వారా ఆ పని అయ్యేంత వరకు మధ్యలో ఆగకుండా వెళ్ళడమే ఆంజనేయ స్వామి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. చిన్నవాడినైనా నన్ను ఇక్కడ యథోచితంగా 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మా ప్రభాకర్ రెడ్డి ద్వారా అందరికీ కూడా, సాయిబాబా గారికి, విశ్వనాథం గారికి, జయరాం రెడ్డి గారికి పేరు పేరున మీ అందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాట, అది నిజమైంది. ఒక్కొక్క గెస్ట్ ఆఫ్ ఆనర్ ఒక 2-3 గంటలైనా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ సమయాభావం వల్ల వారు సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. అయ్యా, మీరు చెప్పింది పూర్తిగా అర్థమైంది. యక్ష ప్రశ్నలు ఏమీ లేవు. సో చాలా ధన్యవాదాలు. ఒకసారి మీరు ఇక్కడ అష్టావధానం అని మన మారుతి కిరణ్ గారు చెప్పారు. అయ్యా, నేను రాసిన దాంట్లో ఉందా, మీరు చెప్పిన దాంట్లో ఉందా? అది నేను రాసిన దాంట్లో ఉంది కాబట్టి అష్టావధాని. ఒకసారి ఈ ఆలయంలో అవధానం చేద్దామా? చేతులెత్తండి. అయ్యా, ఇది మా వచ్చిన వాళ్ళ ఆకాంక్ష. మీరు తప్పకుండా ఎప్పుడైనా రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఇద్దరు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ ఫ్యాకల్టీ, మంచి కాంబినేషన్. చిరంజీవి గారు చెప్పింది అయితే ఒకసారి శ్రోతలందరూ ఊరు తొలగించారు. మళ్ళీ స్పాంటేనియస్గా వారు, మీకు చెప్పాను కదా మళ్ళీ ఇక్కడికి రారని, అయినా కూడా ఆలయం కాబట్టి ఒక నిస్వార్థ అయినటువంటి కాస్తో చేస్తున్న దాన్ని బట్టి, ఇక్కడ మీరు ఉన్నటువంటి మీకు చూపిన ఉత్సాహాన్ని బట్టి వారు వస్తామని చెప్పారు తప్పకుండా. కాబట్టి
ఎవ్రీ ఇయర్ రావాలన్నాం కాబట్టి మీరు మరి కొద్ది రోజుల్లో నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్లో మీరు వస్తా ఉన్నారు కాబట్టి మీ మాట పైన మాకు నమ్మకం ఉంది, మా పైన మాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరు చెప్పినవన్నీ చక్కగా పాటించి మళ్ళీ మీరు వచ్చేసరికి చూపిస్తాం అవన్నీ కూడా. సార్ ఈసారి మీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కూడా చెప్పండి. లేదా మేమంతా మీ దగ్గర జాయిన్ అవ్వడానికి మీ ఇన్స్టిట్యూట్లో అంత స్థలం లేదు, కొద్దిగా మంది వస్తుంటాం అప్పుడప్పుడు. సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. ఈరోజు ఫ్యాకల్టీ, ఇద్దరు గెస్ట్ ఆఫ్ ఆనర్స్కు ముగ్గురు కలిసి నెక్స్ట్ మంత్ ఇన్విటేషన్ కార్డు రిలీజ్ చేయడం ఆనవాయితీ ఇక్కడ. సో ఎనీ గెస్సింగ్స్? ఎవరన్నా తెలుసా ఫ్యాకల్టీ ఎవరు నెక్స్ట్ టైం? బాలరెడ్డి గారు, ఎందుకంటే జనవరిలో బాలరెడ్డి గారు వస్తారు కాబట్టి బాలరెడ్డి అని చెప్పారు. సార్ ఒకసారి అది రిలీజ్ చేయండి. చాలా మటుకు సెల్ టేపులు అవి పెట్టి గెస్టులను ఇబ్బంది పెడుతుంటారు, అందుకని నేను సులభంగా For the month of January 2016, Sri D. Balreddy Garu, trainer soft skills, will speak on you can make a difference. So by coming here, you can certainly make a difference. And చాలా మంది నడిచే దేవుడుగా భావించే ఆయన మాత్రం ఒప్పుకోరు శ్రీరామ్ గారు. డాక్టర్ శ్రీరామ్ సార్ ఈ నెవర్ బిలీవ్స్ అండ్ మనం అన్నదాన్ని ఆయన ఒప్పుకోరు, మేము దేవుడిని కాదు మానవుని అంటారు ఆయన. కానీ చాలామంది అభిప్రాయం అది, అంటే వాళ్ళకు ఉన్నట్టు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆయన మనం అంటాం కదా దేవుడిలాగా వచ్చారు అని, అలాగా ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన హీస్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్, స్పిరిచువల్ మాస్టర్ ఆయన. అనర్గళంగా ఏ విషయాన్ని మాట్లాడగలిగినా కూడా మీరు మాట్లాడి నేను వింటానని చెప్పేటటువంటి శ్రీరామ్ గారి గురించి చాలామంది తెలుసు. మీరు వస్తే తప్ప ఆయన ప్రభావం అంటే ప్రకృతికి మారుపేరుగా భావిస్తారండి. హీస్ ఇన్కార్నేషన్ ఆఫ్ నేచర్, ప్రకృతి పురుషుడిలాగా ఆయన భావిస్తారు. ఒకసారి మీరందరూ చూసి ఆయన కనుక ఒకవేళ మాట్లాడితే ఈజ్ ఆప్షన్. ఆయన ఏమన్నారంటే నేను మాట్లాడానని అంటారు ఎక్కడికి వచ్చినా కూడా, బట్ మన రెస్పాన్స్ని బట్టి, వైబ్రేషన్స్ బట్టి ఆలయంలో ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. డాక్టర్ శ్రీరామ్ సార్ ఈజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. అలాగే ఈ ఆలయానికి రెగ్యులర్గా వచ్చే గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ బి వెంకటేశ్వరరావు గారు, ఐఏఎస్, సెక్రటరీ టు గవర్నమెంట్ సర్వీసెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు ఆయన. ఆయన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ సెక్రటరీలో ఉంటారు. ఈ ఆలయానికి మంచి భక్తులు, తప్పకుండా వారు వస్తారని భావిస్తున్నాం. మరి ఈ మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. నెక్స్ట్ మంత్ జనవరి నూతన సంవత్సరంలో మనం వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, అంటే సంవత్సరంలోనే వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఎలా ఆ డిఫరెన్స్ తీసుకురావాలి, అది మంచి మార్పు ఎలా తేవాలనే విషయాన్ని వారు చెప్తారు. ఆయన గొప్ప వక్త బాలరెడ్డి గారు, చాలామంది వినే ఉంటారు. తప్పకుండా రావాల్సిందిగా ఈ ఆలయ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ 2-3 మినిట్స్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈరోజు అంటే నిజానికి వాళ్ళు బాబా శేషవస్త్రంతో మనం వారిని సన్మానించడం మన కర్తవ్యం. 2 మినిట్స్లో ఈ కార్యక్రమం తర్వాత లక్కీ టిప్స్ అందరూ కూడా ఒకసారి నెంబర్స్ చూసుకొని పెట్టుకోండి. వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ పీపుల్ హూ ఆర్ లక్కీ ఫర్ దిస్ మంత్. అని చెప్పాను కదా, ఈసారి రాకపోతే వాళ్ళు నెక్స్ట్ మంత్ కూడా రావాల్సి ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం వారిని, అలాగే చిరంజీవి గారిని, అలాగే ముదిగొండ అమర్నాథ్ శర్మ గారిని, ముగ్గురు వేదికపై వస్తారు. వారిని మనం సన్మానించుకుందాం. వీరిద్దరు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ఇక్కడ రావడానికి ముఖ్య కారకులైన మన ప్రభాకర్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం.